ఈ 23 ఏళ్ల అమ్మాయి తన ప్రాణాలను పణంగా పెట్టి 360 మందిని కాపాడింది. 1986 ముంబై నుండి న్యూయార్క్ సిటీ వెళ్తున్న పాన్ AM 73 ఫ్లైట్ ని పాలస్తీన్ కి చెందిన ఉగ్రవాదులు కరాచీలోని జిన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఆగి ఉండగా హైజాక్ చేశారు. అదే ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ గా ఉన్న నీరజా బానోత్ తెలివిగా కాక్పిట్ లో ఉన్న పైలట్స్ కి సీక్రెట్ గా వార్న్ చేసి ఫ్లైట్ లో నుండి ఎస్కేప్ అయ్యేలా చేసింది. అలా చేయడం వల్ల ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడానికి వీలు లేకుండా అయ్యింది. ఉగ్రవాదులు మెయిన్ గా అమెరికన్స్ ని టార్గెట్ చేస్తూ నీరజాని వాళ్ళ పాస్పోర్ట్స్ ని కలెక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు తను ఆ పాస్పోర్ట్స్ ని కలెక్ట్ చేసి వాటిని దాచేసింది. అంతేకాదు ప్యాసింజర్స్ కి ధైర్యం చెప్తూ వాళ్ళకి ఫుడ్ మరియు వాటర్ బాటిల్స్ ని సప్లై చేసింది. ఎస్కేప్ ఎలా అవ్వాలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ని ఓపెన్ చేసింది. ఇది గమనించిన ఉగ్రవాదులు ఫైరింగ్ ఆన్ చేశారు. అయినా భయపడకుండా అక్కడే ఉండి ముగ్గురు చిన్నపిల్లల్ని కాలుస్తుంటే వాళ్ళకి అడ్డుగా నిలిచి వాళ్ళ ప్రాణాలు కాపాడింది. ఈ దాడిలో మొత్తం 380 ప్యాసింజర్స్ లో నీరజా గారితో పాటు 20 ప్యాసింజర్స్ చనిపోయారు. తన ధైర్యానికి గవర్నమెంట్ నీరజా బానోత్ కి అశోక చక్ర అవార్డు ఇచ్చింది. ప్రజలు తనని ద హీరోయిన్ ఆఫ్ ద పాన్ AM 73 గా పిలిచారు. నీరజా బానోత్ గారి ధైర్యానికి ఒక లైక్ తప్పకుండా డిజర్వ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లర్న్ విత్ విజయ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.